నటుడు శ్రీతేజ్ పై కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో శ్రీతేజ్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. తన దగ్గర 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. గతంలోనూ కుకట్పల్లి పిఎస్ లో శ్రీతేజ్ పై కేసు ఉంది. ఓ మహిళతో శ్రీతేజ్ వివాహేతర సంబంధం నడిపాడు. ఈ విషయం తెలిసి గుండెపోటుతో సదరు మహిళ భర్త మృతి చెందాడు. దీనిపై బాదాపూర్ పిఎస్ లో మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చూస్తున్నాం. నటుడు శ్రీతేజ్ పై కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో శ్రీతేజ్ ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? నటుడు శ్రీతేజ్ వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అతను చేసినటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పుడే బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఒక మహిళ కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ శ్రీతేజ్ ఇతను సినీ నటుడు. ఇతను రామ్ గోపాల్ వర్మ వివాదాస్పదమైనటువంటి సినిమాలు ఏవైతే తీస్తాడో అందులో కీలక పాత్రలు పోషిస్తూ కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీశాడు. ముఖ్యంగా ఎందుకంటే శ్రీతేజ్ కూడా గతంలో మనం చూసాం, ఏదైతే లక్ష్మీ సెంటేయర్ కావచ్చు, అమ్మ రాజ్యంలో కడుపురెడ్లు సినిమాల్లో కూడా ఇతను కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. పుష్ప 2లో కూడా తను నటించాడు. అయితే శ్రీతేజ్ అయితే మాత్రం కేవలం పెళ్ళైనటువంటి మహిళలను టార్గెట్ గా చేసుకొని వాళ్ళని లొంగ తీసుకున్న తర్వాత పెళ్లి పేరుతోటి మోసాలకు పాల్పడుతున్నాడంటూ కూడా బాధితురాలు ఇప్పటికే కుకట్పల్లి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. కుకట్పల్లి పోలీసులు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో మరొక కీలకమైనటువంటి అంశాన్ని అందులో ప్రస్తావన చేసింది. ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మనం చూస్తున్నాం, ఆమె స్పష్టంగా రాసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కేవలం పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన తర్వాత దాదాపు 20 లక్షల రూపాయలు విలువైనటువంటి నగ అంటే 20 లక్షలు అతను ఆమె నుండి కూడా తీసుకోవడం జరిగింది. ఆ 20 లక్షలు కూడా ఎందుకోసం ఖర్చు పెట్టారనేది కూడా స్పష్టంగా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఉంది. కొన్ని ఎలక్ట్రానిక్స్ డివైజెస్ కావచ్చు, తర్వాత ఖరీదైనటువంటి వాహనాలు కావచ్చు, మరోవైపు ఆమె ఇచ్చినటువంటి డబ్బుల ద్వారా ఆమె ద్వారా బుక్ చేసినటువంటి ఎవిడెన్స్ అన్నిటినీ కూడా ప్రస్తుతం ఆమె కంప్లైంట్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. దీంతో ప్రస్తుతం శ్రీతేజ్ పైన కుకట్పల్లి పోలీసులు అయితే మాత్రం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 69, 1152, 318 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. 2014లో ఈమె పరిచయం అయింది. పరిచయం తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వీళ్ళు దగ్గరయ్యారు. తర్వాత వారి కుటుంబ సభ్యులు అంటే శ్రీతేజ కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈమె ప్రపోజ్ చేయడంతో వారి కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో శ్రీతేజ్ చెప్పడం జరిగింది. ఈమెతో ఒకవైపు ఈ విధంగా లవ్ ట్రాక్ నడిపిస్తుండగానే మరొక వివాహితతోటి అతను అక్ర సంబంధం పెట్టుకోవడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి భార్యతోటి అతను ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండడంతో ఆ విషయం అతను తెలుసుకొని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. దీంతో మానసికంగా కుంగిపోయి అతను గుండెపోటుతో కూడా మృత్యువాత పడినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆమెతోటే సహజీవనం చేస్తున్నాడు అనేది బాధితురాలు చెప్తున్నటువంటి మాట. తన నుండి 20 లక్షల రూపాయలు తీసుకొని తనని పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తనను మోసం చేశారు. ఎందుకంటే 2024 ఏప్రిల్లో తాను కంప్లైంట్ చేసినటువంటి సమయంలో వాళ్ళు సెటిల్మెంట్కి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తన యొక్క కంప్లైంట్ను విత్డ్రా చేయించారు. తర్వాత పెళ్లి చేసుకోకుండా తనను మోసం చేశాడంటూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆమె జీరో ఎఫ్ఐఆర్ కింద గచ్చిబౌలి పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీన్ని కుకట్పల్లి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం కుకట్పల్లి పోలీసులు బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. శ్రీతేజ్ వాళ్ళలో ఇంకెంతమంది అమ్మాయిలు కావచ్చు,
తర్వాత వివాహమైనటువంటి మహిళలు మోసపోయారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో మాదాపూర్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లు కావచ్చు, ప్రస్తుతం కుక్కట్పల్లిలో అయినటువంటి ఎఫ్ఐఆర్ల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు న్యాయం చేయాలనేది బాధితురాలు కూడా కోరుకుంటుంది. ఆమె పెట్టినటువంటి ఖర్చు మొత్తం కూడా ఎవిడెన్స్ రూపంలో ఎఫ్ఐఆర్ కాపీతో అంటే ఎవిడెన్స్ రూపంలో కంప్లైంట్ కాపీతో పాటు పోలీసులు కూడా అందజేయడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. 1-2 రోజుల్లో శ్రీతేజను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.